బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భద్రత కుదించారు. మాజీ సీఎం కావడంతో మరోసారి కేసీఆర్ భద్రతపై ఇంటెలిజెన్స్ పునరాలోచించాలనే డిమాండ్ వినిపిస్తోంది. మరోవైపు సాధారణ ఎమ్మెల్యేలకు కల్పించిన భద్రతని కేటీఆర్, హరీష్ రావు కూడా కేటాయించారు. మాజీ ప్రజాప్రతినిధులు, మంత్రులకు ప్రాణహాని లేదని అంచనాకు వచ్చి పూర్తి భద్రతను తొలగించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు భద్రత కుదిస్తున్నట్టు రాష్ట్ర పోలీసు శాఖ తెలిపింది. సాధారణంగా ఎమ్మెల్యేలకు కేటాయించే భద్రతనే కేటీఆర్, హరీష్ రావు సహా గెలిచిన మాజీ మంత్రులకు ఇచ్చినట్టు తెలిసింది. మాజీ సీఎం, కేబినెట్ ర్యాంకు కలిగిన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ కు ప్రస్తుతం వై కేటగిరీ భద్రతను కేటాయించినట్టు సమాచారం. థ్రెట్ పర్సెప్షన్ రేటుకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన మాజీ మంత్రులకు కూడా 2+2 భద్రతను కొనసాగిస్తారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యేలందరికీ భద్రతను పూర్తిగా తీసివేశారు. ఇటీవల ప్రజాప్రతినిధుల భద్రతపై ఇంటెలిజెన్స్ శాఖ సమీక్ష నిర్వహించి మాజీ ప్రజాప్రతినిధులు, మంత్రులకు ప్రాణహాని, ఇతరుల నుంచి ముప్పుగాని లేదని అంచనాకు వచ్చి వారి భద్రత తొలగించింది. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ నుంచి గన్మెన్లను రీకాల్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వై కేటగిరీ భద్రత ఇచ్చినట్టు తెలిసింది. ఆయన వెంట నిత్యం 4 భద్రతా సిబ్బంది, ఎస్కాట్, పైలట్ వాహనాలు ఉంటాయి. 10 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తికి నోన్ సోర్స్ నుంచి లేదా అన్నోన్ సోర్స్ నుంచి ప్రమాదం పొంచి ఉండొచ్చు. అయితే కేసీఆర్ భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ఇంటి ముందు ఓ సెంట్రీతో పాటు మరో 2 భద్రతగా ఉంచే అవకాశం ఉంది. మావోయిస్టులు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేటికి పోస్టర్లు విడుదల చేస్తున్నా భద్రతను తగ్గించడం అనుమానాలను రేకెత్తిస్తున్నది. ప్రస్తుతం కేసీఆర్ తుంటి సర్జరీతో యశోద దవాఖానాలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం మెరుగైన వెంటనే ఎర్రవల్లిలోని తన నివాసానికి వెళ్లనున్నారు. ఆయన భద్రతపై ఇంటెలిజెన్స్ విభాగం మరోసారి పునరాలోచించాలనే డిమాండ్ వినిపిస్తున్నది. ఇక ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షించిన కేటీఆర్ కు సైతం సాధారణ ఎమ్మెల్యేకు ఇచ్చిన భద్రతనే కేటాయించారు. హరీష్ రావుకు కూడా 2+2 భద్రత ఇచ్చారు. ఓ సెలబ్రిటీగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కు ఎమ్మెల్యేలతో సమానంగా భద్రత ఇవ్వడంపై పార్టీ శ్రేణుల్లో అసహనం వ్యక్తమవుతున్నది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల గన్మెన్లను వాపసు తీసుకోవాలని జిల్లాల యంత్రాంగానికి అడిషనల్ డీజీ నుంచి ఆదేశాలు వెళ్లాయి. బీఆర్ఎస్ మాజీ మంత్రులు ప్రస్తుత ఎమ్మెల్యేల భద్రతపై ఐఎస్డబ్ల్యూ మరోసారి సమీక్షించనున్నట్టు తెలిసింది. ప్రమాద ముప్పును అంచనా వేసి భద్రత పెంచాలా లేదా అనేది నిర్ణయించనున్నారు.